మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక బాగా రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కొడుక్కి పెళ్లి కుదురుతుంది. రిచ్ కాబట్టి పెళ్లి ముందు దాకా ఆ కొడుకు ఫ్రెండ్స్ కి ఎప్పుడు తన డబ్బులతోనే పార్టీ ఇస్తూ ఉండేవాడు. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఆ కొడుకు తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయడానికి దాదాపు ఒక 500 మెంబర్స్ లిస్ట్ రాస్తాడు. ఈసారి వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఆ 500 మెంబర్స్ ని నేనే పర్సనల్ గా ఇన్వైట్ చేస్తానని అంటాడు. కొడుకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ లిస్ట్ వాళ్ళ నాన్నకి ఇస్తాడు. వాళ్ళ నాన్న లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తాడు. లాస్ట్ కి ఆ మ్యారేజ్ డే వస్తుంది. నా కొడుకు ఫ్రెండ్స్ తరపున 500 మెంబర్స్ లో ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే వస్తారు. నా కొడుక్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ నాన్నని వెళ్లి అడుగుతాడు, నాన్న నేను 500 మెంబర్స్ లిస్ట్ ఇస్తే నువ్వు ఓన్లీ నలుగురికి చెప్పవా, ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే వచ్చారని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, నాన్న మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసేటప్పుడు నీ మ్యారేజ్ అని చెప్పలేదు, పలానా డేట్ అని చెప్పి ఒక ప్రాబ్లం సెటిల్మెంట్ చేయాలి రండి అని చెప్పాను, సో దట్ నీ రియల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుస్తుంది అన్నాడు. అప్పుడు తన కొడుకు రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్న హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అన్ని బాగున్నప్పుడు దారిని పోయి దానయ్య కూడా మీకు చేతులెత్తి దండం పెడతాడు. మీకు అసలైన అవసరమైనప్పుడు మీ వైపు నిలబడ్డవాడే మీ వాడు. నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో 100 అని టైప్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ కి రీల్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం జస్ట్ హిట్ దట్ ఫాలో బటన్.